లక్ష్మిలోని భాష వికాస లోపం వలన మొదట్లో ఆడవాళ్ళు అందరినీ అమ్మ అని పిలిచింది. కాలక్రమేణా ఈ పిలుపును తల్లికి మాత్రమే పరిమితం చేయడం అనేది ఈ క్రింది వికాసం. అందరినీ అమ్మ అని పిలిచడం ఫస్ట్‌లో, తర్వాత తన తల్లికి మాత్రమే పరిమితం చేయడం. సాధారణం నుంచి నిర్దిష్టం. వికాస లక్షణం కానిది. వీటిలో ముందు మీకు వికాస లక్షణాలు, పెరుగుదల లక్షణాలు తెలిసి ఉంటే దీన్ని సెపరేట్ చేయడం ఈజీ. ఇవన్నీ వికాస లక్షణాలు. పరిమాణాత్మకమైనది అనేది పెరుగుదలకు సంబంధించిన లక్షణం. నేను నడుస్తుంటే నాతో పాటుగా చంద్రుడు కూడా నడుస్తున్నాడు అని బాలుడు భావించడం అనేది పియాజే ప్రకారం అహంకేంద్రవాదం. జ్ఞానేంద్రియ వికాసం ఈ దశలో అధికంగా జరిగే దశ శైశవ దశ. గోల్బర్గ్ ప్రకారం ఇతరుల మెప్పు కోసం విధేయతను అనుసరించడం ఈ స్థాయిలో ఉంటుంది. సాంప్రదాయక స్థాయి. రావెన్స్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిసిస్ పరీక్ష అనేది సామూహిక శాబ్దిక పరీక్ష. వల్లాస్ ప్రకారం సృజనాత్మకత ప్రక్రియలో రెండవ దశ గుప్త స్థితి. ఇది ఒకటి సన్నాహ, గుప్త, అంతర్దృష్టి, నిరూపణ. ఈ దశల క్రమం. క్రింది నిర్ధారణ మాపని మానసిక రోగులకు ఉద్దేశించబడినవి. విటన్ బెర్నస్ సైక్రియాటిక్ రేటింగ్ స్కేల్. విలువల ఆధారంగా వ్యక్తులను వర్గీకరించిన రూప సిద్ధాంతవేత్త స్ప్రాంజర్. సమస్య నిర్ధారణ దశ, సమస్య నివారణ దశ అనే రెండు దశలు ఉన్న అంశాలు గల పద్ధతి వ్యక్తి అధ్యయన పద్ధతి. క్రింది వాటిలో గెస్టాల్ట్ వ్యవస్థాపక స్థాపన నియమం కానిది. వర్ణ స్థిరత్వం. ఎబ్బింగాస్ ధారణ వక్రరేఖ ప్రకారం ఒకరోజు తర్వాత విస్మృతి శాతం 66. వైగోట్స్కీ ప్రకారం ఈ క్రింది అంశం దిగువ స్థాయి మానసిక ప్రక్రియకు ఉదాహరణ. పరిశీలించడం. క్రింది వారిలో అనుభవాత్మక అభ్యసనం సిద్ధాంతంతో అతి దగ్గరగా సంబంధం ఉన్నవారు. డేవిడ్ కోల్బ్. అభ్యసనం అంటే అనుభవం ద్వారా, శిక్షణ ద్వారా ప్రవర్తనలో వచ్చే మార్పు అని నిర్వచించింది గేట్స్. 8వ తరగతిలో కణం గురించి అభ్యసించిన విద్యార్థి 9వ తరగతిలో దాని గురించి విపులంగా తెలుసుకున్నాడు. ఉత్పన్నమయ్యే అభ్యసన వక్రరేఖ. 8వ తరగతిలో కణం గురించి కొద్దిగా తెలుసుకున్నాడు, 9వ తరగతిలో విపులంగా నేర్చుకున్నాడు. పుటాకారం. 6 నెలల శిశువు అక్షరాలు నేర్చుకోలేకపోవడం పరిపక్వతా లోపం. పిల్లవాడు వివిధ ఉద్దీపనలకు వేర్వేరుగా ప్రతిస్పందించడం ఉద్దీపన విచక్షణ. వివిధ వస్తువులు లేదా విషయాల మధ్య సంబంధాన్ని గుర్తుల ద్వారా తెలుపుటలో ఇమిడి ఉన్న ప్రక్రియ భావనోద్భవం. నీత క్రమశిక్షణ సిద్ధాంతం ప్రకారం గణితం, సైన్స్ బోధన అనేవి వరుసగా వేరిని పెంపొందిస్తాయి. గణితం వచ్చి ఏకాగ్రతను, సైన్స్ వచ్చి పరిశీలనను పెంపొందిస్తాయి. క్రింది వానిలో 5E అభ్యసన నమూనానికి చెందనిది అంటే ముందు 5E అభ్యసనలో ఏమేమి ఉన్నాయి ఆ 5 మీరు నేర్చుకోవాలి. అప్పుడు చెందనివి అనేది ఈజీగా గుర్తించవచ్చు. సహానుభూతి. డన్ ప్రకారం ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లల వర్గాల సంఖ్య 12. NCF 2005 ప్రకారం 1-2 తరగతులకు మదింపు వీటి ద్వారా జరపాలి. ఎలాంటి పరీక్షలు ఉండరాదు. 1-2 తరగతులు కాబట్టి. RTE 2009 ప్రకారం బాలలు అనగా 6 నుంచి 14 సంవత్సరాల బాలబాలికలు. NEP 2020 ప్రకారం క్రింది వానిలో సరికాని జత. ఇలాంటి క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాలంటే సరైన జతలు ఏంటో అంటే వీటి గురించి మీకు మొత్తం టాపిక్ తెలిసి ఉండాలి. అప్పుడైతేనే మీరు వీటికి సరిగ్గా ఆన్సర్ చేయగలరు. MHRDని విస్తరించుము. మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ అండ్ డెవలప్మెంట్. అవాస్ట్ అనగా యాంటీవైరస్ సాఫ్ట్వేర్. క్రింది వానిలో అప్లికేషన్ సాఫ్ట్వేర్ కానిది. వీటిలో కూడా కానిది అని వచ్చింది అంటే అప్లికేషన్ సాఫ్ట్వేర్స్ అనేవి ఏంటో మీకు ముందు తెలియాలి. ఆన్సర్ వచ్చేసి విండోస్. ప్రస్తుతం కొనసాగుతున్న FLN కార్యక్రమం ద్వారా విద్యార్థులు ఆశించిన సామర్థ్యాలు. సంఖ్యా సామర్థ్యాలు, పునాది అక్షరాస్యత, డిజిటల్ అక్షరాస్యత. సంఖ్యా సామర్థ్యాలు, పునాది అక్షరాస్యత. రెండుండే ఆప్షన్ A3, A, B.